ఈ కొర్నేలి ఎవరు ఇతనంటే ఒక పెద్ద ఉద్యోగస్తుడు, శతాధిపతి. అంటే 100 మందికి పెద్దగా ఉన్నాడు. అంటే 100 మంది ఇతను ఏమి చెప్తే అది చేయాలి. 100 మంది సైనికులకు ఆయన పెద్దనమాట. ఎంత జీతం ఉండొచ్చు, ఎంత సంపాదన ఉండొచ్చు. అంత సంపాదన కలిగిన వాడు, అంతమంది పనివాడున్న వారికి ఆయన ఏమని ప్రార్థన చేసి ఉంటాడో అని ఒకసారి ఆలోచిద్దాం. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడనమాట. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు. మరి ఇంత బిజీ షెడ్యూల్డ్ ఆయన. మనమేం ప్రార్థన చేస్తామో జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఈ ప్రార్థనకు వస్తే మనమేం ప్రార్థిస్తాం. ఇంట్లో కుటుంబ ప్రార్థనలు మనం ఏం చేస్తాము. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేస్తామంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవసరత కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం. ఆయనకు ఎలాంటి దేవుడు అంటే భయం ఉండదు. దేవుడు అంటే భయం, అందుకే ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది, ఈ శతాధిపతిగా పోస్ట్ ఇచ్చింది దేవుడే. ఇతడు ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉంటున్నాడు. కొంతమంది దేవునికి భయపడాలన్నమాట. దేవుని అవసరానికి ఏం చేస్తారు? దేవుని అవసరానికి బాగా ప్రార్థన చేస్తారు. ఇది కావాలా, ఇది చేసుకుంటూ, ఇది చెయ్యాలా, ఇది చెయ్యాలా. దేవుడు కూలివాడు కాదు కదా. దేవుడు ఆ కార్యం నెరవేర్స్తాడు. నెరవేర్చిన వెంటనే దేవుని మర్చిపోతారు అన్నమాట.